హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. విల్ సీ దట్ సమ్ గుడ్ పొటెన్షియల్ వెంచర్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఎక్స్పెషల్గా ముంబై హైవేకి దగ్గరగా ఇక్కడి నుంచి ముంబై హైవే హార్డ్లీ కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గీతం యూనివర్సిటీ 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చూడండి, ఇది 100 ఫీట్ రోడ్. ఇది ఇప్పుడు మనం కనపడుతుంది ఆ మెయిన్ రోడ్, అది ఇంద్రకరణ్కి వెళ్తుంది. ఇది మనకి గీతం యూనివర్సిటీ మీదుగా ఇంద్రకరణ్కి వెళ్ళే రోడ్డు. ఇది హార్డ్లీ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇదంతా వెంచర్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ వెంచర్లో యాక్చువల్గా ఏంటంటే విత్ సిసి రోడ్స్లో ఇది 5 ఏకర్స్లో ఒక వెంచర్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేయటం జరిగింది. యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ దిస్ వెంచర్ అనమాట. ఎందుకు ఈ వెంచర్ అనేది నేను చెప్తున్నానంటే, ఇది 100 ఫీట్ రోడ్డు. దీని పక్కనే, ఈ ఫెన్సింగ్ పక్కనే ఒక 150 ఏకర్స్ ల్యాండ్ గవర్నమెంటు షార్ట్లీగా ఆక్షన్ చేయబోతుందన్నమాట ఫ్యూచర్లో, విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అనమాట. ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఇంకొంచెం డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే బాంబే రూట్కి కూడా కలుస్తుంది. కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఇది ఓన్లీ 5 ఏకర్స్ వెంచరు. 183 స్క్వేర్ యార్డ్ కాడ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఉన్నది. ఇప్పుడు దీని రేట్ వచ్చే కూడా 27,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచరు, అన్ని విధాల పూర్తిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ సీసీ చూడండి, ఒకసారి చూడండి, సీసీ రోడ్స్ వేస్తున్నారు ఆల్రెడీ. ప్లాటింగ్ మొత్తం అంటే ఏ ప్లాట్కి ఆ ప్లాట్ సెగ్రిగేషన్ చేసేసి, మార్కింగ్ చేసేసి, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా, పైప్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. దీనికి మెయిన్ ఫెచ్చింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ముంబై హైవే ఓన్లీ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనేను. ఇది మనకి ఇప్పుడు ఇంద్రకరణ్ రోడ్డు కూడా, ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ రోడ్డు వయా గీతం యూనివర్సిటీ కూడా ఫ్యూచర్లో మంచిగా ఎక్స్ప్లోర్, ఇది అది కూడా 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది కూడా 100 ఫీట్ రోడ్. ఈ ఫర్దర్గా హెచ్ఎండిఏ మనకి వెంచర్ వచ్చిన తర్వాత ఈ ఫర్దర్గా వచ్చేలాకే ఇంకా ఎక్సలెంట్గా ఏంటంటే, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్షన్ అవ్వబోతున్నాయో, మనం ఇంతవరకు హిస్టరీలో చూసాము. చాలా వరకు ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ పక్కనే ఉన్న వెంచర్స్కి చాలా విపరీతంగా పడబోతుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ వెంచర్ అనమాట. ఇది అన్ని విధాల మనకి తెలిసిన వెంచరు. మనకి ఆ ఓనర్ కూడా డైరెక్ట్గా మన ఓనర్తో కూర్చొని మనం మాట్లాడుకొని డైరెక్ట్గా, ఇందులో ఏ విధమైన మీడియేటర్ కానీ ఇంకో పర్సన్ కూడా లేడు. అన్ని సేఫ్టీ ఈజ్ 100% సేఫ్టీ వెంచరు, హెచ్ఎండిఏ వెంచరు. అండ్ 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది. పక్కనే 150 ఏకర్స్ 180 ఏకర్స్లో హెచ్ఎండిఏ ఆక్షన్ రాబోతుంది. ఇక్కడ నుంచి ముంబై హైవే దగ్గర, అట్లనే ఇంద్రకరణ్ దగ్గర, అట్లనే గీతం యూనివర్సిటీకి కూడా చాలా దగ్గర అనమాట. ఇది గీతం యూనివర్సిటీకి ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 1.5 కిలోమీటర్స్, 1.8 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉందన్నమాట. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబరు 8121748850, 8121748850. థ్యాంక్ యూ. మీకు దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్. మనము యాక్చువల్గా పొటెన్షియల్ ఆఫ్ ది ముంబై హైవే అండ్ సరౌండింగ్స్ మనం కవర్ చేస్తున్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుల్లింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నిమ్స్ కానీ, అట్లనే సంగారెడ్డి దగ్గర రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇంకొక మైక్రో మార్కెట్గా బాగా డెవలప్ అవుతున్న ప్రదేశం గురించి ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ అండ్ సరౌండింగ్ అండి. ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్కి ఒక పొటెన్షియల్ అంటూ ఉంటుంది అనుకుంటే, ఎక్కువగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుందో అక్కడ ఆ ప్రదేశాల్లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా బాగా ఇంప్రూవ్ ఉంటుంది. ఈ ప్రదేశం, ఈ సరౌండింగ్ ఏరియా కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్గా ఇంద్రకరణ్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఇప్పుడు ఇంద్రకరణ్ ఇక్కడ నుంచి హార్డ్లీ 2.5-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అందుకని ఈ ప్రాంతాల్లో ప్రస్తుతము బాగా
ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అనేది బాగా డిమాండ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి. అందువలన ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉండటం, దానివల్ల ఏంటంటే గ్రీనరీ కూడా పొల్యూషన్ కూడా కొంచెం తక్కువ ఉండటం అనేది ఒక విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకో విధంగా చూసుకోవచ్చలేక ఎంప్లాయ్మెంట్ కూడా దగ్గర. అట్లనే ముంబై హైవే ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అందువల్ల ఏంటంటే హైవేకి దగ్గర ముంబై హైవే అనేది మనకు అందరికీ తెలిసిందే. ఈ ముంబై హైవేలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీస్ చాలా రావటం, ఇంకా రాబోతున్నాం. అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ముంబై హైవే అప్ టు సంగారెడ్డి వరకు 6 లేన్గా చేస్తున్నారు. విత్ సర్వీస్ రోడ్స్ అనమాట. ఇంకా కూడా ఫ్యూచర్లో ఫర్దర్గా కూడా సంగారెడ్డి దాటిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది రాబోతుంది అన్నమాట. దీనివల్ల కూడా ఏంటంటే ఎఫెక్ట్ ఏంటంటే ఫర్దర్గా నిమ్స్ రాబోతుంది జహీరాబాద్ దగ్గర. అఫ్కోర్స్ అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈ ప్రాంతాల్లో ఇక్కడ దగ్గర 21,000 పర్ స్క్వేర్ యార్డ్ కాల్ నుంచి ఒక 27-28,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రాంతంలో ఒక ఈవెన్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అఫోర్డబిలిటీ ప్రాంతం ఏదైనా ఉంది అనుకుంటే ఈ ప్రాంతం చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరండి. అందువల్ల అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ సిటీకి సెంటర్కి వెళ్ళాలన్నా కానీ చాలా విధంగా కనెక్టివిటీ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా కానీ అప్కమింగ్ గ్రోత్ ఏదన్నా ఉంది అనుకుంటే ముంబై హైవేలో దీన్ని ఒకదాన్ని మనము కన్సిడరేషన్ పొటెన్షియల్గా అఫోర్డబుల్ రేట్స్ మనం చూసుకొని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి అవకాశము, అడ్వాంటేజ్, ఆపర్చునిటీ అనుకోవచ్చు డెఫినెట్గా. అది మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఏరియాస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రాబోతున్నాయి. అన్నీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ కూడా హెచ్ఎండి ఆక్షన్ అయితే 150 acres 140 acresలో సుమారుగా రాబోతుంది. అది ఎగ్జాక్ట్గా షార్ట్లీ ఒక 6 months లోపల ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వస్తే మాత్రం ఇంకా ఈ ఏరియాలో ఏంటంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఏటీ అయినా కానీ ఇప్పుడున్న ప్రైస్కి డెఫినెట్గా ఒక 50% 40% మినిమం అయితే డెవలప్ అవుతానికి అవకాశం ఉంది. 4-5 yearsలో డెఫినెట్గా డబుల్ ట్రిబుల్ అవుతానికి కూడా అవకాశం ఉంది. కానీ ఎక్స్ప్లోర్ చేసుకొని ముందుగా అడ్వాంటేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు వాట్సాప్. నా ఫోన్ నంబర్ 812-174-8850. Thank you.